జయ జయ రామ జానకి రామ 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 తారకం రామ 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 తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తి దాయకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తి దాయకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తి దాయకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తి
శ్రీ వాసవి కన్యకామణి దేవస్థానం వలసనందు దేవాలయంలో అత్యంత వైభవంగా భారతదేశంలో చెప్పుకోదగ్గ అత్యంత విశిష్టమైన రోజు ఈ రోజు అమావాస్య మన దేశంలో ఈరోజు అయోధ్య ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఈ రోజు చాలా పుణ్యమైన పవిత్రమైన రోజు. అటువంటి సీతారామచంద్ర స్వామి వారు నిర్వాణి అయోధ్య పట్టణంలో ఈ రోజు మరి నరేంద్ర మోడీ గారి యొక్క శ్రీహాసం చేత ఈ రోజు రామప్రతిష్ఠ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేసిన భారతదేశం అందరూ కూడా చాలా పుణ్యులు. అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఎప్పుడో రాముడు జన్మించిన ఈ గుడిలో తిరిగి మరి ప్రతిష్ఠ చేయటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ రోజు ప్రతి ఇంట్లో ప్రతి పల్లె ప్రతి వాడ ప్రతి రోజు కూడా ఈ యొక్క రామ కళ్యాణం కానీ రాముడు వారిని పూజ చేయడం వల్ల సమస్త శుభకార్యాలు జరుగుతాయి. కాబట్టి ఆ రాముడు గడవాడిని కార్యక్రమం ఆరులు చెప్పుకోదగ్గర ఆరుని శ్రీరామచంద్రుడు ఆ శ్రీరామచంద్ర స్వామి వారిని ప్రతిష్ఠ చేయడం అందరూ కూడా గర్వకారణము. మనం ఈ యొక్క కన్యకాపురం దేవస్థానంలో మరి ఏర్పాటు చేయడం అందరూ కూడా దేవాలయం ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని నిర్వహించడం మనం చెప్పుకోదగ్గ విశేషం. కాబట్టి ఈ రోజు మన కార్యక్రమాన్ని భాగంగా మనందరం కూడా చూస్తున్నాము. మరి అత్యంత వైభవంగా మరి ఆచార భావులు అనంత దయాక్షుడు స్వామి శ్రీరామచంద్రుడు చూస్తున్నానే పక్షస్థలము నామము భావంతో స్వామి వారి అత్యంత వైభవంగా కడకలాడుతున్నాడు. అటువంటి స్వామి చూసిన అందరూ కూడా ధన్యులు. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా ఈ కార్యక్రమం నుంచి చాలా చెప్పుకోదగ్గ విశేషము. కాబట్టి ప్రతిష్ఠ కార్యక్రమం దాదాపుగా అయిపోవచ్చు స్వామి జరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ స్వామివారికి మీ అందరి పేరు స్వామివారి విశ్వాసంగా నిర్వహించబడుతుంది. యావత్ భక్తులందరూ కూడా ఈ విషయాన్ని భద్రనామా చెప్పుకొని ఈ స్వామివారికి సహస్రనామ పూజ కార్యక్రమం జరుగుతుంది. దేవరా శ్రీరామచంద్ర భగవానికి
మరి అంత బాలరామ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో మనం వృధాపతిగా స్వామివారికి పుష్పార్చన కార్యక్రమం చేయాలి కాబట్టి అందరూ మీ సంకల్పం చెప్పడం జరిగింది. ఇప్పుడు స్వామివారికి పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా పుష్పాన్ని గుర్తిస్తారు. అందరూ కూడా గుర్తించి నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ ఆలయ ఫౌండర్ చైర్మన్ అయినటువంటి తరఫున సత్కారం అదే కార్యక్రమంలో విజయ్ కుమార్ గారు కూడా దేవాలయ కమిటీ తరఫున మంత్ర